అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నలతో వాళ్ళ నాన్న ఎంతో ప్రేమగా మంచి వాచ్ గిఫ్ట్గా తీసుకొస్తే, ఇలాంటి పిచ్చి వాచ్ నాకు వద్దు, నాకు మంచి రోలెక్స్ కంపెనీ వాచ్ అయితేనే నేను పెట్టుకుంటానికి కాల్ చేస్తూ ఉన్నాడంట. ఒకటికి చెయ్యే తెగిపోయింది, ఏం చేయమంటాం? ఇంకొక అబ్బాయి నాకు ఇలాంటి పిచ్చి పిచ్చి చెప్పులు, కాస్ట్ తక్కువ చెప్పులు నేను వేసుకోను, నాకు మంచి ప్యూమా కంపెనీ చెప్పులు అయితే నేను వేసుకోవడానికి కాల్ చేస్తూ ఉన్నాడంట. యాక్సిడెంట్లో ఒకటికి 2 కాళ్ళు తెగిపోయి ఉన్నాయి, ఏం చేయమంటాం? నేను ఇంత కాస్ట్ తక్కువ పిచ్చి చొక్కాలు పడితే అవి నేను వేసుకోను, నాకు కాస్ట్ మంచి లెనిన్ చొక్కా అయితేనే వేసుకుంటానికి కాల్ చేస్తూ ఉన్నారంట. ఇవాళ బస్ స్టాండ్లో చాలామందికి కనీసం ఈ చలికి వణుకుతూ ఒళ్ళు కప్పుకోవడానికి ఏదో ఒక పాత బట్ట అయినా బాగలేదు, ఏదో ఒక దుప్పటున్నా చాలు అని గడగడ వణుకుతూ ఇబ్బంది పడేవాడు వందల మంది ఉన్నారు వాళ్ళ బస్ స్టాండ్లో. ఏం చేయమంటాం? అందుకే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, దేవుడు నిన్ను ప్రేమించి ఏదైతే నీకు ఇచ్చాడో దానిని బట్టి సంతృప్తి చెంది, దేవుడు అది నీకు ఇచ్చినందుకు కృతజ్ఞత కలిగి దైవభక్తులు నువ్వు కొనసాగితే, నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే కూడా ఇంకా మరెన్నో గొప్ప విలువైనటువంటి ఆశీర్వాదాలు నీ కుటుంబంలో దయచేయడానికి ఆయన శక్తివంతుడిగా ఉన్నాడు. హల్లెలూయా.